పచ్చిమిరపకాయ చెట్టు, వంకాయ చెట్టు. ఇప్పుడు ఇవి కూడా కాసినాయి. ఇవి కోసం చాలా వెయిట్ చేశాను నేను. ఇవి ఆమగడ్డ ఆకు, అరవిక పత్తా అంటారు కదా, అది ఈ మాత్రమే కట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ వస్తుంది కింద నుంచి. కొమ్మంతా కింది వరకు కట్ చేయొద్దు, ఎందుకంటే మరి ఇక్కడ నుంచి వస్తుంటుంది కాబట్టి ఇంత కట్ చేస్తే చాలు. అన్నీ కట్ చేసుకుంటాను. ఇగో ఇట్లా చిన్నగా వచ్చింటాయి కదా ఆకులు, ఇవి కట్ చేయాలండి. ఎందుకంటే ఇవి మళ్ళీ పెరగవు, ఎందుకంటే ఆగిపోతుంది గ్రోత్. కాబట్టి ఇవి తీసేస్తే నెక్స్ట్ వేరే వచ్చేటివి బాగా పెద్దగా వస్తాయి. ఇగో ఇట్లా దీంట్లో నుంచి వస్తుంది ఆకు. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది చూడండి. ఇది రేపు ఎల్లుండి పోతే ఆకు వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు ఇవన్నీ బాగా కడుక్కొని మనము, ఇవి ఉంటాయి కదా అండి, ఇది తింటే గొంతు కొరుకుతుంది, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది ఉంటుంది కదా, ఇది తీసేయాలి. ఇది నార ఇట్లా ఎక్కడైతే లావు మందం ఉంటుందో, మనకి ఎక్కడ మందం అనిపిస్తే అవి లేతగా ఉన్నాయిలేండి. మనం ఇంట్లో పండించుకునేటివి కదా. ఏం లేదండి, ఒక 1/2 కిలో జామగడ్డలు తెచ్చుకున్నాం అనుకో, కవర్లోనే పెట్టేయండి. అవే మొలకలు రావాలనేది ఏం లేదు. పెట్టేసి మనము కుండీలోనే పెట్టేసినాం అనుకో, నీళ్ళు పోస్తూ ఉంటే అవి మొలక వచ్చేస్తాయి. అవి అన్నీ ఈ విధంగా తీసేయాలి. ఇంట్లో ఏం లేదు, కొరుకుతాయి అందుకని. ఇప్పుడు ఈ లీవ్స్ అన్నిటిని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ గిన్నెలో బేసన్, బియ్యపిండి, మన స్పైస్ పౌడర్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము కానీ జీలకర్ర కానీ వేసుకోండి. ఇక్కడ నానబెట్టిన చింతపండు నీళ్ళల్లో కొంచెం అంతా బెల్లం పౌడర్ వేసాం. మీరు బెల్లం కూడా వేసి నానబెట్టుకోండి, ఏదైనా ఓకే. ఇప్పుడు కొద్దిగా ఇందులో వేస్తూ పిండి మిక్స్ చేసుకోవాలి, థిక్ బ్యాటర్ లాగా. ఇది చాలా మ్యాండేటరీ స్టెప్ అండి, మిక్స్ చేయకండి. ఇది ఉంటేనే మనము తినగలం అన్నమాట ఈ పకోడాని, లేకపోతే గొంతు ఇరిటేట్ అయిపోతుంది బాగా. సో అక్కడ స్టీమర్ని స్టీమ్ చేసుకుంటూ ఇట్లా ఒక్కొక్కటి పైన పెట్టుకుంటూ పిండి అంటించేసి మొత్తం ఇలా రోల్ చేసుకోవాలి నీట్గా. డీటెయిల్డ్ వీడియో ఉంది మా దగ్గర, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు ఛానల్లో. ఇప్పుడు ప్రీహీట్ చేసిన స్టీమర్లో వీటిని పెట్టుకొని ఇట్లా స్టీమ్ చేసుకోవాలి ఒక 15-20 మినిట్స్. ఇట్లా పీసెస్ లాగా అన్నిటిని మంచిగా కట్ చేసుకోవాలి. చూడండి మంచిగా వచ్చేస్తున్నాయి, బాగా ఉడికిపోయింది కూడా మనది. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పండి కామెంట్లో. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం నూనె వేసుకొని కొంచెం అంత మెంతులు వేసుకొని ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు, మేమైతే పైన స్ప్రింకిల్ చేస్తాము, మీ ఇష్టం ఎలాగైనా వేసుకోండి. అండ్ ఇట్లా ఫ్రై చేసుకున్న వాటి మీద నువ్వులు వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.